లేరు రమ్మని బాబు. చంద్రగొండ మండల టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన అశ్వరావుపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మన ప్రీతమ నాయకులు గౌరవనీయులు శ్రీ మెచ్చ నాగేశ్వరరావు గారికి, అలాగే ఎందుకు సమావేశమయ్యామో మీ అందరికీ తెలిసిన విషయమే. మన నవంబర్ 30 తారీఖు జరిగిన ఎన్నికల తర్వాత మన ప్రీతమ నాయకులు మెచ్చ నాగేశ్వరరావు గారు మన మండలంలో ఉన్నటువంటి మన కార్యకర్తలు కూర్చోబెట్టి మన ముఖ్య కార్యకర్త సమావేశం ఏర్పాటు చేసి మన యొక్క స్థితిగతులు కానివ్వండి, మంచి చెడు ఏదైనా ఉంటే మాట్లాడుకోవడానికి, ఎన్నికల్లో ఏ పొరపాటు జరిగింది, ఎలా జరిగింది ఏంటి ఒకసారి విశ్లేషించుకోవడం కోసం తర్వాత ఇదే ఫస్ట్ మీటింగ్ గా పెట్టడం జరిగింది. సరే, సాధారణంగా ఇప్పుడు ఎవరైతే కొంతమంది సార్ ఇప్పుడే అన్నారు, సంతోషంగా అనిపించింది, దొంగలు ఎవరైతే ఉన్నారో ఆ దొంగలు రాలే కానీ మన కార్యక్రమం మనం చేద్దామన్నారు. ఎంపీ ఓట్లు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడే మనం పూర్తి టైం కూడా కొంతమంది ఉన్నారు, కొంతమంది సామాజిక వర్గం కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఉందని నేను ఎమ్మెల్యే గారికి తెలియజేస్తున్నాను. అలాగే ఇంకా ఇంపార్టెంట్ ఎలక్షనే వచ్చే ఇంపార్టెంట్ ఎలక్షన్లో మన లోకల్ ఎలక్షన్ కాబట్టి మరి సర్పంచ్ ఉంటే మనం రాజకీయం చేసుకోవచ్చు, మనల్ని మనం కాపాడుకోవచ్చు అని సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి మనం ఎంతో కొంత మనకు నష్టం జరుగుతూనే ఉంటుంది. మనం ఇన్ని రోజులు అధికారంలో ఉన్నాం కాబట్టి కనీసం మరి మన పనులు మన వెనకాల మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఆధారపడి ఉంది. కాబట్టి ముఖ్యంగా నేను తెలియజేసింది ఏంటంటే మరి అనుభవజ్ఞులు మరి వెంకటరెడ్డి గారు మరి అతి ఎక్కువ చొరవ తీసుకొని మరి మండల ప్రజలను కాపాడాలని, మరి ఆయన గారికి కొద్దిగా బాధ్యత ఎక్కువ చెప్పాలని సభాముఖంగా ఎమ్మెల్యే గారు నేను కోరుకుంటున్నాను. ఓడిను అంటే మనం ఏ అభివృద్ధి చేయకుండా బాగలేదు, ఎవరితో కూడా భయపడే సంవత్సరం లేదు. ఎందుకంటే మనం అభివృద్ధి కార్యక్రమంలో గవర్నమెంట్ ఉన్నాను మన ఎమ్మెల్యే గారు ప్రతి విలేజ్కి తిరిగి ఏమి కావాలో ఏ అవసరాలు కావాలో అవసరాలు ప్రతి విలేజ్ చేశారు. అభివృద్ధి కార్యక్రమం చేసినాం కాబట్టి మనం ఎవరికి భయపడిన సంవత్సరం లేదు. అభివృద్ధి కార్యక్రమం చేసింది కాబట్టి ఎవరికి భయపడిన సంవత్సరం లేదు. ఎందుకంటే ఇవాళ మనం ఆ ఊళ్ళోకి వెళ్ళి ఏ గ్రామానికి ఆ గ్రామానికి అభివృద్ధి కార్యక్రమం చేసుకొని మనం తిరగడానికి అవకాశం తిరగచ్చు. రేపు భవిష్యత్తులో ఇప్పుడు మనం చేసిన అధికారం ఏదైతే ఉందో, ఏ పనులు అవుతుండయో రేపు అదే అధికారం కోల్పోయినది బాధపడద్దు. అధికారం ఖచ్చితంగా మళ్ళీ మనం తెచ్చుకోగలుగుతూ అధికారం వస్తుంది. అధికారం వచ్చినా రాకపోయినా మనకేంటంటే ఇక్కడ మన అభివృద్ధి కార్యక్రమంలో మన గవర్నమెంట్ ఉన్నన్ని రోజులు మన అధికారం ఏ రకంగా చేస్తారు, ఏ విషయంలో మనకి సహకరించిన లెక్క ప్రకారం మనం 3 గ్రామాల నుంచి మనం ఖచ్చితంగా పనిచేద్దాం. ఖచ్చితంగా మన ఎవరైతే కాపాడడానికి కంపల్సరీ మనం ఒక పెద్ద ఆయన మాట్లాడతారు. మేము కాంగ్రెస్ లో కలిసి పనిచేసినప్పుడు అయ్యా రెడ్డి గారు గతంలో ఎప్పుడు టీఆర్ఎస్ ఉన్నారు, అబద్ధాలు అధికారంలో రావడానికి ప్రయత్నం చేసేది మనం, కానీ మీరు పోయినాక మేము 8 అబద్ధాలు ఆడడం అధికారంలోకి వచ్చినాం అని అన్నారు. వాస్తవమే, అనేకం కూడా ఉన్నట్టు ఉన్నాయి లేనట్టు చెప్పి జరిగిన అభివృద్ధిని కూడా మరి అవినీతిగా చూపెట్టి ప్రజల్ని నమ్మించడంలో సఫలీకృతమయ్యారు, అధికారంలో రాగలిగారు. కానీ దేశంలోని నెంబర్ 1 స్థానానికి పోయాం. మహాత్మా గాంధీ అంటే ఎన్ఆర్జీఎస్ వర్కుల్లో ఉపాధి పనులు ఎక్కువ కనిపించి నిధులు ఎక్కువ తీసుకొచ్చి అలా గ్రామంలో రోడ్లు పోల్చగలిగినాం. ఇవాళ మా ఎక్స్ సర్పంచ్ సీతారాగడం సోదరుడు చెప్పినట్టు మా సోదరుడు ఎక్కడ కూడా మీరు కాంగ్రెసా, తెలుగుదేశమా, లేదంటే కమ్యూనిస్ట్ అనకుండా ప్రభుత్వ పథకాలు అన్నీ అందరికీ చేరే విధంగా చేశారు. ఓకే, ఇవాళ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధంగా ఉండాలా? ఇవాళ మెచ్చ నాగేశ్వరరావు గౌరవించుకొని మీరు వచ్చారు, మీకందరూ కూడా లాఠీ పట్టుకొని
నిన్న మా అన్నగారు ఎక్కువ చెప్తారనుకోవద్దు. అందశ్రీ గారు ఒక పాట రాసినప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళు కూడా ఆస్వాదించాలి ఈ మాట. జయ తెలంగాణ అనే పాట పాడినప్పుడు నాకు కూడా తెలంగాణ ఇంత గొప్పదా, ఈ ప్రాంతానికి ఇంత చరిత్ర ఉందా అన్న పెన్నెలలో ఉండాలా. మరి అట్లా అంత గొప్ప చరిత్ర కలిగిన తెలంగాణని, ఆ తెలంగాణ మొత్తాన్ని యావత్ భారతదేశానికి తెలిసి వచ్చేలా నాయకత్వం ఎవరిది? నిజంగా అదే గానం తప్పైతే, అదే అందశ్రీ తత్వం తప్పైతే ఆయనకే మనం పుస్తకాలు ఇచ్చిన ఆ పాటకి. కాబట్టి అధికార పార్టీకి ఎదురు నిలబడితే కష్టాలు వస్తాయేమని అట్లాంటి వాళ్ళు ఒకరిద్దరు ఉండవచ్చు, ఎప్పుడు ఉంటారు, అన్ని పార్టీలో ఉంటారు. అదే బీఆర్ఎస్ నాయకత్వంలో మన అన్నగారి దగ్గరికి ప్రతిపక్షంలో వచ్చి చాలా మంది ఇంటర్వ్యూ పోయి పని చేసుకున్న నాయకులు కూడా వారికి బాగా తెలుసు. వెనక నుంచి సాగిన నాయకుల సంగతి మాకు కూడా తెలుసు. ఇవాళ మాలో కూడా ఎవరైనా ఇద్దరు పోతే తప్పేం లేదు, వాళ్ళ జీవితం వ్యాపారం ధనం ప్రధానం కాబట్టి వాళ్ళు పోతారు. కానీ రాజకీయాలే ఎజెండాగా బతికే ఎట్లాంటి కార్యకర్తలు ఉన్నారా, వాళ్ళు ఏమంటారంటే ఒక ఆవిష్కరణలకు కారణం అవుతారు ఈ కార్యకర్తలు. ఒక మంచి పథకం రావాలన్నా, ఒక పార్టీ వృద్ధులకు రావాలన్నా ఈ కార్యకర్తలు ఆ పార్టీని నీళ్లు పోసి సాగితేనే ఆ పార్టీ నాయకత్వం కొన్ని మంచి పనులు చేసి చరిత్రలో మిగిలిపోతాయి. ఇలాంటి ఏ ఇత్తనాలు ఉన్నాయో ఈ ఇత్తనాలు మళ్ళా ఒకరోజు వెనక ముందు బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తేయడానికి సాయశక్తులా కష్టపడతారు. భయపడాలి మనం. అయ్యా మీ అధినాయకత్వం కేసీఆర్ దొంగని మొన్నటిదాకాని కాళేశ్వరం పార్టీ 95,000 కొడితే ₹1,00,000 అవినీతి జరిగింది చెప్పి వాళ్ళే 95,000. ఒకటి ఇట్లాంటివన్నీ కూడా రావడంలో బయటపడితే మళ్ళా బీఆర్ఎస్ గొప్పతనం కానివ్వండి, బీఆర్ఎస్ అభివృద్ధి చేసిన కార్యక్రమాలు కానివ్వండి, మరి ఢిల్లీలో తెలంగాణకి దక్కిన గౌరవాన్ని కూడా మన్నం చేసుకుంటారు. తప్పకుండా బీఆర్ఎస్ని ఆస్వాదిస్తా మళ్ళీ ఆదరిస్తారు. మళ్ళా ఖచ్చితంగా ఆ పెద్ద ఆయన మళ్ళీ ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించడు. ఖచ్చితంగా ఇళ్ళ ఉంటే కూడా పథకాలు మన ఇంటికి వచ్చాయి. ఎంత చక్కగా ఆయన ఒక ఊహం చేస్తే ప్రతి ఇంటికి ఆ పథకాలు వచ్చాయి. ఇవాళ 4-3 ఆలోచనలు, ఒకడు ఆలోచన ఒక ఇంటికి రావడానికి ఎన్ని రోజులు అవుతా భగవంతుడు తెలవాలి. కానీ తప్పకుండా బీఆర్ఎస్ మంచి రోజులు వస్తాయి. వారి నాయకత్వంలో చిన్న చిన్న పొరపాటు ఉంటే తండ్రిలాగా మీకు చెప్పుకునే అవకాశం కూడా వారికి ఇవ్వండి, పిలిపించండి. ఇక్కడ మీకు కొంతమంది లోటుపాటు కనిపిస్తే అదే రకంగా సిటీలో అయితే ఇంకా చాలా ఎక్కువగా వచ్చింది. మన హైదరాబాద్ సిటీ అక్కడ కూడా సిటిజన్స్ ఎంతో మంది, కానీ అక్కడ ముఖ్యమంత్రి గారిని కోరుకున్నారు ఆ హైదరాబాద్లో చేసిన డెవలప్మెంట్ కార్యక్రమాలు మనం మీరందరూ కష్టపడాలి కాబట్టి ఒకసారి మీకు కృతజ్ఞతలు చెప్తామని, మీకు ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని అందరినీ కాపాడుకోవడానికి నేను కంపల్సరీగా నేను మీకోసం అంటా. ఎందుకంటే మనం ఎవరికి భయపడే అవసరం లేదు. ఇందాక డిప్యూటీసీ గారు చెప్తున్నారు, మనం ఎక్కడ తప్పు చేయలేదు. ఏ ఒక్కరి దగ్గర ఏమి అక్కం పెట్టి తప్పులు చూసుకునే మనుషులు కావాలంటే చేతిలో ఇచ్చారు తప్ప ప్రభుత్వం దగ్గర, ముఖ్యమంత్రి దగ్గర పోరాడించి మీ దగ్గర పనులు చేశారు. ఆ రకంగా 2 సంవత్సరాల టైంలోనే 2 సంవత్సరాలు కరోనా పోయింది, ఒక 5-6 నెలలు పార్లమెంట్ ఎలక్షన్ పోయింది, మన ఎలక్షన్ 3-4 నెలలు 3 నెలలు ఎలక్షన్ పోయింది. 2 సంవత్సరాల్లోనే ఈ నియోజకవర్గాన్ని అన్ని మండలాలు కూడా తీర్చిదిద్దారు. ఆ రకంగా మనకి మనం చేసేవా లేదనేది పత్రిక వల్లే సాక్ష్యం. అన్ని ఊళ్ళలో, అన్ని మండలాల్లో, ఈ నియోజకవర్గంలో, ఈ మండలంలో ఇన్ని కోర్టు తెచ్చింది, ములకలపల్లి ఇన్ని కోర్టు తెచ్చింది, అనపరెడ్డిపల్లి ఇన్ని కోర్టు తెచ్చింది, దంపేటలో ఇన్ని కోర్టు తెచ్చింది. అన్ని మరి 100 పడక హాస్పిటల్ దగ్గర నుంచి డిగ్రీ కాలేజీ వరకు తీసుకెట్టుకున్నాము. పల్లికి తిరిగారు కాబట్టి మీ దగ్గరికి వచ్చి అన్నాన్ని తప్పు చేశాననేది మీ దగ్గరికి వస్తాను. ఆ రకంగా మనం వెయిట్ చేద్దాం. రేపు మరి జరగబోయే ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, మార్చిలోనూ ఏప్రిల్లోనూ వస్తాయి. అదే రకంగా మరి పంచాయతీ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ ఎన్నికలు కానీ, జెడ్పీటీసీ ఎన్నికలు కానీ ఉన్నాయి ముందుగా. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం అది చేయకపోవచ్చు, మన పార్లమెంట్ ఎన్నికలే మనం ముందు వచ్చేలా ఉంది. కాబట్టి దాని రకంగా ఇంకా మనకు జెడ్పీటీసీ గారు పెద్ద అని చెప్పారు. కానీ దానికి రచన రాకపోయినా మీకు
మీకున్న కార్యకర్తలకి నేను అండగా ఉంటాను. ఎటువంటి ఇబ్బంది లేకుండా పనులున్న కంపల్సరీ కాపాడుకుంటాం, కంపల్సరీ ఉంటాం. ఉన్నారు దీన్ని ఇటువంటి ఆపద వల్ల మనకు ఫోన్ చేయొచ్చు. మనం ఊరిపోయారని మనం అదే పని అవసరం లేదు. మనం చేసిన పనులు ఉన్నాయి, మనం చేసిన సహకారం ఉంది. ప్రతి ఒక్క ఊళ్ళో కూడా మనం సహకారం చేసాం, పనులు చేసాం, రోడ్లు వచ్చాం. ఆ రకంగా మీకు అడిగే హక్కు కూడా ఉంది ప్రతి చోట. సరే అది పక్క మీరు మిమ్మల్ని కాకుండా నేనే గొప్ప మీ అంటే చెప్పి మిమ్మల్ని తీసుకుంటా వచ్చే పరిస్థితి వస్తుంది. ఆ రకంగా మనం అందరం కొన్ని ఓపిక పడదాం అని మన నాయకులు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. కాబట్టి మన అందుకనే పార్లమెంటు